హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఇవాళ సినిమాను సమాజ హితం కోసం కాకుండా కేవలం వ్యాపారం కోసమే తీసేవాళ్లే అందరూ. కబుర్లు పైకి ఎన్ని చెప్పినప్పటికీ అంతఃసూత్రంలో పెట్టిన డబ్బు ఎలా తిరిగి వస్తుంది అన్నట్టుగా. అంటే మనం ఎన్నికల విధానంలో ఓటుకు నోటు కేసు ఎలాగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఆడియన్ కూడా హీరో మీద కావచ్చు, ఆ నిర్మాత మీద కావచ్చు, ఆ దర్శకుడి మీద కావచ్చు, నిజంగా ప్రేక్షకుడి అభిరుచికి నిర్మాత ఆలోచనకి సంబంధించి కేసు వేయవచ్చు. ఎందుకంటే ఇతను పెట్టే డబ్బుకు అతను వెళ్ళి ఎంజాయ్ చేసే టైంకు ఎటువంటి సంబంధం లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు, ఫైటింగులు, గట్రా పాటలో అర్థం పర్థం లేని డ్యాన్సులతో కాలం గడిపేసే సినిమాల వల్ల నిజంగా ఓటుకు నోటు కేసులాగా సినిమాలు తీసే వాళ్ళ మీద కూడా కేసు వేయొచ్చు అని అనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు చర్చించే విషయం ఏమంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు, అంటే నటుడుగా తన జీవితాన్ని కొనసాగించి ఇప్పుడు రాజకీయ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సినిమా తీశాడు, ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాడు, మనం ఆయన దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నాం. కేవలం ఆయన అభిమానులు ఆయన ఒక రాబిన్ హుడ్ లాగా ఉంటే తప్పట్లు దడతారు, ప్రమోషన్ చేస్తారు, వీరవేగం చేస్తారు. కానీ ఆయన నుంచి ఇంకేదో మెసేజ్ ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అలా ప్రయత్నాలు చేయకుండా ఆయన కేవలం కమర్షియల్ సినిమాలు ఉపముఖ్య స్థాయిలో ఉండి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలో ఆ స్థాయిని మరిచి ఆయన దర్శకుడుగా, నిర్మాతగా, హీరోగా ఏదేదో ఆలోచిస్తూ అసలు కనీసం ఉప ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రోటోకాల్ డ్రెస్సులు కూడా లేకుండా కేవలం హీరో డ్రెస్సులు వేసుకొని ఆ ఓజీ డైలాగులు చెప్తూ ఉంటే ఈయనలా మనము ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకుందని కాసేపు బాధపడినప్పటికీ, సరే ఆయన వృత్తి రాజకీయ నాయకులు వ్యాపారం చేయడం లేదా, పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు కాబట్టి సినిమా వ్యాపారం చేసుకోవచ్చు, ఆ వృత్తిని ఆయన చేసుకోవచ్చు అని మనం అనుకున్నప్పటికీ ఆయన ప్రవర్తించే విధానంలో ఆయన ఏమాత్రం బాధ్యత లేనివాడిగా కనిపిస్తున్నాడు. లేకపోతే ఓజీ లాంటి సినిమాలు తీయాల్సిన అవసరం ఏముంది? నిజానికి ఆయన అట్టడుగు వర్గాలకు ప్రతినిధిగా ఉన్నప్పుడు జైభీం లాంటి సినిమా తీయవచ్చు, 23వ సినిమా లాంటి సినిమాలు తీయవచ్చు, ఆలోచనాత్మకంగా అవసరమైన సినిమాలు తీయచ్చు, సుగాలి ప్రీతి లాంటి వాళ్ళ మీద సినిమాలు తీయచ్చు. అలా కాకుండా కేవలం అభిమానులు అలరించడం, టికెట్ రేట్లు పెంచుకొని నిర్మాతలు లాభపరిచయానికి చేస్తూ తాను ఏదనుకుంటే దానిలోనే ఉంటాను, రాజకీయం ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉంటాను, సినిమాలో ఉన్నప్పుడు సినిమాల్లో ఉంటానని ద్విపాత్రాభినయం చేసేవాడిలాగా రాజకీయాల్లో ఉంటూ సినిమా గురించి మాట్లాడడం నిజంగా మనకు బాధేస్తుంది. రామారావు చేయలేదా? అప్పట్లో అమెరికాలో రొనాల్డ్ రేగన్ చేయలేదా? ఆ తర్వాత ఎంజీఆర్ చేయలేదా? ఇక ఇలా ఎంతో మంది ఇప్పుడు బాలకృష్ణ రాజకీయాల్లో ఉంటూ యాక్షన్ చేయడం లేదని మనం అనుకోవచ్చు. సినిమాను రాజకీయాన్ని వేరు చేస్తూ ఆ సినిమాను చేసి ఆడికి వెళ్ళి వదిలిపోతారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు సినిమాను రాజకీయాన్ని కలగలిపి తనకు ఒక సిద్ధాంతంలాగా తయారు చేసుకుని ఒక భావజాలాన్ని ప్రజల్లో పెంపొందించడానికి, ముఖ్యంగా ఆయన అభిమానుల్ని ఒక సైడ్ ట్రాక్ లో పట్టడానికి ఒక ప్లాన్ గా పోతున్నాడేమో అనిపిస్తుంది. అందువల్లే బహుశా ఓజీ ప్రమోషన్స్ లో ఆయన హావభావాలు చూస్తే నిజంగా మనకున్నది ఇటువంటి ఉప ముఖ్యమంత్రి అని బాధ వేస్తుంది. సో ఫ్రెండ్స్, ఓజీ సినిమాగా చూద్దాం, కానీ ఆ ఉప ముఖ్యమంత్రి హీరోగా చేసినప్పుడు హీరో భావజాలను, హీరో మాడ్యులేషన్ చూసుకుందాం. కానీ ఆయన అడుగడుగున ఉప ముఖ్యమంత్రి సంగతి తెలుసుకున్నప్పుడు సమాజం పట్ల ఆయన ఉన్నటువంటి బాధ్యతకి, ఆయనకున్న ఇమేజ్కి మంచి సినిమాలు చేస్తే చూస్తారు కదా. ఎందుకు కేవలం చిరంజీవి గారు మెగాస్టార్ గా ఎప్పుడో ఘరానా మొగుళ్ళు లాంటి సినిమాలు చూసినట్టుగా ఈయన ఓజీలు ఇలాంటివి తీయాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఆలోచించండి మిత్రులారా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి తగినట్టుగా ప్రవర్తించండి. మీకు ప్రజలు ఈసారి అవకాశం ఇచ్చారు. అవతల వైపు వాళ్ళు ఏదో రకంగా ఉన్నంత మాత్రాన మీరు వీరులైపోరు. మీరు నిజంగా ప్రజల పట్ల న్యాయంగా ఉన్నారని అనుకోకండి. మానసిక పరిస్థితి చాలా బాగుండొచ్చు, మంచివాళ్ళుగా కావచ్చు, కానీ రాజ్యాంగం ప్రకారం ఒక ఉప ముఖ్యమంత్రి సినిమాలు చేసేటప్పుడు, ముఖ్యంగా వాటి ప్రమోషన్ చేసేటప్పుడు హుందాగా ప్రవర్తించకపోతే నిజంగా మీకు ఓటు వేసిన ప్రజలు ఖేదపడతారు, అంటే బాధపడతారు. ఇక్కడ మీ సినిమా మంచి చెడ్డ గురించి మేము మాట్లాడలేదు. ప్రమోషన్స్ లో మీరు మాట్లాడే మాటలు రాజకీయాన్ని, సినిమాను, మీ అభిమానుల్ని మూకుమ్మడిగా ఒక తాటి మీదకి తెచ్చి తాడుతో కట్టి ఒక రకమైనటువంటి వెర్రి వేలంగా భావాన్ని వాళ్ళలో ప్రజెంట్ చేయటం వల్ల నిజంగా మీకు భవిష్యత్తులో నష్టం జరుగుతుంది, ప్రజలకి ఇటు నష్టం జరుగుతుంది, సమాజానికి అది దారుణమైనటువంటి ఫలితంగా ఉంటుంది. ఆలోచించండి, మీకు అన్నీ తెలుసు.
మీరు అలా ఆలోచించకూడదు, మీరు అలా బిహేవ్ చేయకూడదు. మీరు అలాంటి సినిమాలు ప్రమోట్ చేస్తూ విలువైనటువంటి మీ సమయాన్ని, రాజకీయ సమయాన్ని, ప్రజలిచ్చినటువంటి సమయాన్ని మీ వినోదం కోసం, అంటే ప్రజలకే కదా మేము ఇచ్చేది వినోదం అని మీరు అనుకోవచ్చు, కానీ దానిలో వ్యాపారం చేస్తున్న నిర్మాతల కోసమో, మీకోసమో, మీ పబ్లిసిటీ కోసమో దాన్ని వాడుకునేటటువంటి పరిస్థితికి తెచ్చుకోకండి ఇకనైనా. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో మీరు ఒప్పుకున్న సినిమాల వల్ల అవి చేశారని మేము సర్దుకుంటాం. నెక్స్ట్ కొత్త సినిమాలు ఒప్పుకునేటప్పుడైనా జేబీఎం లాంటి సినిమాలు, సామాజిక చైతన్యం ఉండే సినిమాలను, శ్రీకాకుళం సమస్యను, రాయలసీమ సమస్యను, కర్నూలు సమస్యను, భారతీయ సమాజంలో ఉండేటువంటి మీరు అనుకున్నట్టు సనాతన ధర్మం కూడా కావచ్చు, ఆ సనాతన ధర్మము, కుటుంబ సమస్యలు, కుటుంబ నేపథ్యాన్ని కూడా తీసుకొని ఒక హుందాగా, ఒక డిగ్నిఫైడ్గా, ఒక మంచి కథలు, మంచి పాత్రలతో మీరు ప్రజల్లోకి వస్తే మీ ఉప ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఉంటుంది. సో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీరంతా ఎలా ఆశిస్తున్నారో కామెంట్ రూపంలో, షేర్ రూపంలో, లైక్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.